కన్నీరు కారకుండా అంటే కళ్ళమ్మటి నీళ్లు రాకుండా, ఒంటి మీద నెత్తురు రాకుండా ఏ యుద్ధం కూడా ముగియదు. అలాగే ధర్మంపై అధర్మం ఎప్పుడూ గెలవదు. ఒక మంచి విషయాన్ని చెప్పటానికి ఇవన్నీ అనేక సందర్భాల్లో అందరూ చెప్తారు, కానీ ఏ సందర్భంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. అది దర్శకుడి విజన్. ఆ ఒక్క దర్శకుడి విజను ఎంత గొప్పగా ఉందంటానికి ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి, వస్తేనే దాని మజా. ఏదో ఒక సినిమాకి వెళ్తున్నాం, ఎమోషనల్గా చాలా హైలోకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా రీచ్ అయ్యామా లేదనుకుంటే చాలా కష్టం. కానీ ఒక మామూలుగా వెళ్ళి కనుక ఒక థియేటర్లోకి వెళ్ళి మనం కూర్చుంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అలాంటి జరిగిన ఒక సినిమానే హనుమాన్. హనుమాన్ అనే ఒక సినిమాని ఫస్ట్ నుంచి కూడా ఎంతో కష్టపడి చాలా చిన్న బడ్జెట్తో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మెట్టు వెతుకుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చి సంక్రాంతి బరిలో నిలిపేదాకా అసలు ఈ సినిమాకి అంత క్రేజ్ ఉందా? ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన తీసుకున్న పాయింట్ యూనివర్సల్ పాయింట్. ఎక్కడో అయోధ్యలో శ్రీరాముడు వాడికే ఆంజనేయుడు హెల్ప్ చేశాడు. అలాంటిది ఒక చిన్న ఊరు, దాదాపు 250-300 ఇల్లు కూడా లేని ఒక అంజనాద్రి అనే ఒక పల్లెటూరుకు సంబంధించిన కోటిగాడికి ఆంజనేయ స్వామి లాంటివాడు వచ్చి సాయం అందించి చేయూతనిచ్చి నేనున్నాను పోరాడని చెప్పి బలం ఇస్తే ఎందుకు ఆగుతాడు? అలాంటి ఒక అద్భుతమే హనుమాన్ సినిమా. ఇంకా ఇంతకు మించి నేను కథగా కానీ కథనంగా కానీ ఏం చెప్పను. కథగా మాట్లాడినప్పుడు క్యారెక్టర్స్ మాట్లాడుతున్నాయి ఇందులో. అనేక క్యారెక్టర్స్. ఒక చిన్న విలేజ్లోని ఒక చిన్న జేబులు కొట్టే ఒక కుర్రోడు ఒక విలన్ని ఒక సైంటిఫికల్గా ఒక అద్భుతాన్ని వశం చేసుకుందాం అనుకున్నవాడిని ఎలా పోరాడతాడు. ఎన్నో వెపన్స్, ఎన్నో అద్భుతమైన టెక్నాలజీతో ఆట ఆడుకునే ఒక విలను ఒక చిన్న హీరోని అలా ఓడిపోయాడు. ఒక చిన్న హీరో చేతిలో ఎలా ఓడిపోయాడు అనేది హనుమాన్ సినిమా. ఇక ఈ సినిమా గురించి మాట్లాడే కంటే ఈ సినిమాలోని టెక్నీషియన్స్, మ్యూజిక్, అసలుకి ఈ సినిమాలోని సంగీత దర్శకులు 3 పేర్లు వేశారు. అందులో అనుదీప్ ఒక్కడే నాకు తెలుసు, మిగతా వాళ్ళు తెలీదు. అందుకని అసలు ఎవరు ఏం చేశారో తెలియదు, కానీ వాళ్ళ పాటల స్టైల్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఎస్పెషల్లీ కొన్ని సీన్లలో తెలియకుండానే గూస్ బంప్స్ వస్తాయి. ఎక్స్ట్రాడినరీ అంటే టైటిల్స్ పడ్డ కాడి నుంచే ఒక ఫ్రేమింగ్ క్రియేట్ అవుతుంది. ఇదేదో ఒక ఫెనామినా, ఒక గొప్ప చిత్రం చూస్తున్నామా, ఒక పెద్ద రేంజ్ సినిమా చూస్తున్నామా, తేజ సజ్జ హీరో అనేది మనం మర్చిపోయే ఫస్ట్ ఎపిసోడే ఫస్ట్ 10 మినిట్స్లో సాగుతుంది. అక్కడి నుంచి సినిమాల్లోకి రంగప్రవేశం చేసిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టరు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్లో కూడాను ఈ క్యారెక్టర్ వాడిని వీడిని అవసరంగా వాడుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి కామెడీ క్యారెక్టర్స్ వరకు కూడా ప్రతిదీ పండుతుంది. అలాగే మనం ఐఫోన్లో సిరి అనే ఒక మాట్లాడితే మనకి ఐఫోన్ అన్నీ హెల్ప్ చేస్తుంది వాయిస్ ద్వారాను. అలాంటి సిరి అనే ఒక క్యారెక్టర్ని వెన్నెల కిషోర్ పోషించారు. విలన్గా నటించిన వినయ్కి మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. వినయ్ ఆ క్యారెక్టర్లో అలా నించోపోతే ఇతరులు ఉన్నది తేజ సజ్జ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టమయ్యేది. దర్శకుడు గొప్పతనం ఎక్కడుంటుందంటే ఒక గొప్ప కథ చెప్పడం కాదు, ఆ కథనాన్ని నడిపించే తీరులోనే ప్రశాంత్ వర్మ గొప్పతనం ఉందని భలే నిరూపించాడు. ఎందుకంటే ఒక 25 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తేనే ఇంత అద్భుతం సృష్టిస్తే ఇతనికి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే అవతారం తీసేస్తాడేమో అన్నంత గొప్పగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందంటే నిజంగా మామూలు విషయం కాదు. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో, ఐమాక్స్ లాంటి థియేటర్లో చిన్న పెద్ద సంబంధం లేకుండా సినిమా అయిపోగానే క్లాప్స్ కొట్టారంటే ఆ ఘనత అంతా కూడా ఒక దర్శకుడు విజన్కే 100% మార్కులు పడతాయి. తేజ సజ్జాతో హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అలాగే సముద్రకని ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఒక కార్తికేయ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన పాత్ర ఏదైనా ఉంది అంటే కనుక అనుపమ్ ఖేర్ పాత్ర. అలాగనే హనుమాన్ సినిమాకి సముద్రకని పాత్ర కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అలాగే సత్య క్యారెక్టర్ అయితే హిలేరియస్. దానికి తోడు తేజ సత్య పక్కనున్న గెటప్ అయితే అదిరిపోయింది. సినిమాల్లో ఆ గెటప్ వేసే అవకాశం వస్తో రాదో అనుకున్నాను, కానీ అసలు ఎంత బాగున్నాడో. అంటే ఒక పల్లెటూరులో అమాయకంగా ఉండేవాడు ఎలా ఉంటాడు, అది పళ్ళు ఎలా ఉంటాయి, ఇవన్నీ
చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా ఫస్ట్ హాఫ్లో చూపించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని సెకండ్ హాఫ్కి ఎలా లీడ్ చేశాడు. అలాగనే ఊరిని దోచుకుంటున్న ఒక విలన్ క్యారెక్టర్ ఉంది. ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రశాంత్ వర్మ మార్క్ అనేది క్లియర్గా కనపడింది. అందుకనే ఈ సినిమా గురించి నేను అలా చెప్పడం కాదు కానీ అలా సరదాగా చూసేయండి. సంక్రాంతికి ముందొచ్చాడు, ముందుగా హిట్ కొట్టాడు. ఒక పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. దేనికంటే హనుమాన్‌ది సంబంధించి రామ్ అన్నప్పుడల్లా థియేటర్ ఒక్కసారిగా గగురుపాటుకు గురవుతుంది. ఒక చిన్న ఎలుక పిల్ల లాంటోడు ఎంతమందిని ఫైట్ చేస్తాడు. అలాంటి అలాంటి తేజ సజ్జాని ఒక హనుమంతుడే సపోర్ట్ చేస్తే ఎందుకు కొట్టడు అనేది ఆ కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ కన్విక్షన్‌తో ఇంకా తేజ సజ్జా వచ్చేసాడు, ఎలాంటి ఉపద్రవం అయినా సరే తీర్చేస్తాడు, ఆ విలన్‌కి బాధేస్తాడనే సంగతి అందరికీ తెలిసే విధంగా చేశాడు. కానీ నెక్స్ట్ ఏ సీన్ రాబోతుంది? ప్రతి దగ్గర కూడా సినిమాలు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఏం కాబోతుంది అనేది ప్రతి ఒక్క ఆడియన్ను జడ్జి చేయగలిగిన రోజున ఆ సినిమా దాదాపుగా ఫ్లాప్ అవుతుంది. కానీ ఈ సినిమాలో అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఒకటి ఊహించే దగ్గరికి ఇంకోటి వెళ్తూ ఉంటుంది. ఎందుకైనా ఇందాక ఫస్ట్‌లో నేను ఒక డైలాగ్ చెప్పాను. కన్నీరు కారకుండా, రక్తం చెందకుండా ఒక ధర్మయుద్ధం ఎప్పుడు ముగియదని, ఒక యుద్ధం ముగియదని. అలాగే ఒక ధర్మం కోసం పోరాడే పోరాటం ఎంత గొప్పదనే దానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఒక చిన్న ధర్మం, ఒక అద్భుతం, ఆహా ఓహా అనుకోకుండా మీరు థియేటర్కి వెళ్ళండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే ఈ సినిమాలో మైనస్లు లేవా అంటాం కాదు. ఈ సినిమా అనేది ఒక మ్యాజిక్. ఇది మనం కథగా కానీ లేకపోతే ఇది చాలా అద్భుతంగా ఉందా, తేజ సజ్జా అంతమందిని కొడతాడా, తేజ సజ్జా ఇలా చేస్తాడా అనే దానికి లెక్కలన్నీ కనుక ఆలోచిస్తే ఈ సినిమాని మనం ఎక్కడైనా మైనస్లలో లెక్కేసుకుంటాం. కానీ వీటన్నిటికి సంబంధం లేకుండా ఇది ఒక మ్యాజిక్. ఒక క్రియేటివ్ డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ప్రశాంత్ వర్మలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్రేమ్ని వాడుకున్న విధానం, ఒక మ్యూజిక్ బీజిఎంని వాడుకున్న విధానం, అలాగే మనకి వెబ్సైట్లో సోషల్ మీడియాలో చాలా టింగర్గా తిరిగే క్యారెక్టర్స్ అన్నింటినీ తీసుకుని అక్కడ సునిశిత్ అనే ఒక చిన్న క్యారెక్టర్ని కూడా ఎంత బాగా మలిచాడనే దానికి చాలా చాలా ఉదాహరణలు అనమాట. అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా తన టాలెంట్, తన క్యాలిబర్ని ఉపయోగించి డైరెక్టర్ ప్రాణం పెట్టాడు. చిన్నపిల్లలు ఇంకా ఎంజాయ్ చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి కోతి. మనం చాలా ఓల్డ్ సినిమాల్లో నుంచి ఉన్న ఒక ఓల్డ్ ప్యాటర్న్దే. కానీ ఈ సినిమాలోని కోతికి రవితేజ వాయిస్ అనేది చాలా యాడాను. ఇది యాక్చువల్లీ నేను స్పాయిల్ చేయకూడదు, బట్ జస్ట్ వాయిసే కాబట్టి చెప్పొచ్చు. ఎందుకంటే రవితేజ వాయిస్లో ఒక చిన్న కోతి చేష్టలు ఉంటాయి. అదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా సెట్ అయింది. ఇకపోతే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ లాగా నాకు భలే నచ్చింది. ఆ క్యారెక్టర్ కూడా బాగుండింది. ఇలా అందరూ చాలా 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 క్యారెక్టర్స్ బాగున్నాయి. తీసుకున్న టెక్నీషియన్స్ కానీ కెమెరా వర్క్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అంత బాగా వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగెళ్ళ కానీ, కెమెరామెన్ శివేంద్ర కానీ, ఇలా నేను సినిమా ఒక్కసారే చూస్తే వీళ్ళందరూ కూడా మనకు తెలియకుండానే మన దగ్గరికి వచ్చేస్తున్నారంటే కారణం ఏంటంటే సినిమా అంత బాగుంది. అందుకని ఈ సినిమాకి సంబంధించి సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో ట్రాక్ తప్పుతున్నాడా, మళ్ళీ ఇంక ఇట్లానే ఒకేలాగా సీన్లు ఉంటాయా అనే ఒక మూడ్లో నుంచి సడన్గా ప్రీ క్లైమాక్స్కి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి అందుకుంటుంది. ఒక్కసారిగా అందరం రామ్ భక్తులు అయిపోతాం, హనుమాన్ భక్తులు అయిపోతాం. ఒక మంచి గెలవాలనే ఒక ఒక ఉద్దేశం మన అందరిలోకి వచ్చేస్తుంది. అందుకనే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. హనుమాన్ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇకపోతే పిల్లలు, సూపర్ మ్యాన్ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు హిట్ అవుతాయి అంటే పిల్లలందరూ ఎంటర్టైన్ చేస్తారు, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేశారంటే ఒక టికెట్ దిగదు, 5 టికెట్లు దిగుతాయి. అందుకనే సూపర్ మ్యాన్ సినిమాలన్నిటికీ కూడా వరల్డ్ ఫాలోయింగ్ అంత గొప్పగా ఉంటుంది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్కి ఎంత అంటే ఇప్పుడు మనం చెప్పిన టెక్నీషియన్స్ అందరూ ఒక ఎత్తు అయితే గ్రాఫిక్స్ ఒక ఎత్తు. ఎందుకంటే ఒక డైరెక్టర్ క్రియేటర్గా తన కథలని ఊహని ఎలా ఊహించుకున్నాడో ఆ ఊహని కళ్ళ ముందు అలాగ చూపించే ఒక విజువల్ డైరెక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ టీం ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా. ఇకపోతే ఎమోషనల్గా అందరినీ ఒక్కసారిగా అలా వెళ్తున్న సినిమాని ఒక్కసారిగా ఆపి అయ్యో అక్క అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. అమ్మాయి ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్లో అలా నిజాయితీగా
అలా ఒదిగిపోద్ది అలా ఉంటుంది. అమృత అయ్యర్ క్యారెక్టర్ సరాసరి. ఇంకా అన్ని క్యారెక్టర్స్ ఇలా ఇలా డిఫరెంట్‌గా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. బాగున్నాయి. అంటే తీసుకున్న ఇన్నిన్ని క్యారెక్టర్స్‌ని కూడా ఎక్కడా కూడా తక్కువ చేయకుండా దర్శకుడు అనుకున్న పనితీరుని ఒక క్రమ పద్ధతిలో ఒక ఆడియన్‌కి ఎలా ఎలా కనెక్ట్ చేసుకుంటూ ఉన్నాడో అలా కనెక్ట్ చేసాడు ప్రశాంత్ వర్మ. సూపర్ కంగ్రాచ్యులేషన్స్ ప్రశాంత్ వర్మ గారు. మీరు ఈ సినిమా సంక్రాంతికి వచ్చి విజయం సాధించారు. ఈ విజయంతోని మొదటి రోజే మీకు ఎంతో పెద్ద అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ 3 రోజులు పోయేటప్పటికి నిర్మాత సేఫ్ అవుతాడని అనుకుంటున్నాను. ఇకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'హనుమాన్' సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.